ఏపీ ముఖద్వారం శ్రీకాకుళం జిల్లాకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖ నగరం మిశ్రమ తీర్పులు ఇస్తున్నా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల ఓటర్ల తీర్పు వన్ సైడ్గా ఉంటోంది. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో హవా చెలాయించిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడింది. సిక్కోలులో టీడీపీ నుంచి కింజరపు ఫ్యామిలీ పెత్తనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జిల్లాలో వారికి ప్రత్యర్థులుగా ఉన్న ధర్నానా కుటుంబాన్ని కాదని జగన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అనుభవించిన ఒక డాక్టర్కి పార్టీలో కీలకమైన పదవిని కట్టబెట్టారు. అసలు వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి? ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన జగన్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చే పనిలో పడ్డారు. 3 రాజధానుల నినాదం ఎత్తుకుని అబాసుపాలైన జగన్ అమరావతి రాజధాని ప్రాంత జిల్లాల్లో కనీసం ఖాతా ఓపెన్ చేయలేక అబాసుపాలయ్యారు. కృష్ణా జిల్లాకు దేవినేని అవినాష్, గుంటూరు జిల్లాకు అంబటి రాంబాబులను అధ్యక్షులుగా నియమించి ఇప్పటికే పార్టీలో అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా గెలవని దేవినేని అవినాష్ 40 ఏళ్ల కెరియర్లో 2 సార్లు ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచిన అంబటి రాంబాబులని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడంపై వైసీపీ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని జిల్లాల విషయం పక్కన పెడితే 2019 ఎన్నికల్లో వైసీపీని ఆదరించిన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పార్టీ అధ్యక్షుల నియామకంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు జిల్లా పార్టీలో జగన్ కీలక పదవి కట్టబెట్టారు. సీదిరి 2018లో జగన్ పాదయాత్రలో అడుగులో అడుగు వేశారు. ఆ విధంగా ఆయన వైసీపీ టికెట్ని 2019 ఎన్నికల్లో సంపాదించారు. ఆయన రాజకీయ ప్రతిష్ఠ కలిగిన గౌతు కుటుంబాన్ని ఓడించారు. ఆ వెంటనే జగన్ మంత్రిని చేశారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నుంచి కింజారపు కుటుంబం, లేకపోతే ధర్మాన కుటుంబాలే రాజకీయం చేస్తూ దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్నాయి. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు పార్టీ ఓడినా జగన్ పట్ల విధేయుడిగా ఉంటున్నా ఒక దశలో ఆయన శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మాన కుటుంబం అండ అవసరమని భావించి జగన్ మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి మాజీ అయిన ధర్మాన కృష్ణదాస్కి జిల్లా పగ్గాలు అప్పగించారు. అదే సమయంలో బ్యాలెన్స్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి శ్రీకాకుళం పార్లమెంటు బాధ్యతలు అప్పగించారు. ఇక మాజీ మంత్రి సీదిరికి వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్ష బాధ్యతలను ఇస్తూ తాజాగా నియమించారు. దాంతో జగన్ గుడ్ లుక్స్లో సీదిరి ఉన్నారు అన్నది స్పష్టమయ్యింది. రాజకీయంగా యువకుడు అయిన సీదిరికి మంచి భవిష్యత్తు ఉందని నమ్మి బీసీ వర్గానికి చెందిన ఆయనకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారు అని అంటున్నారు. పలాసలో గౌతు కుటుంబాన్ని ఢీకొట్టాలన్నా, అలాగే కింజారపు కుటుంబం మీద జిల్లాలో రాజకీయంగా పోరాడాలి అన్నా సీదిరి వంటి వారు అవసరమని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయ్యాక మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్న నేతగా సీదిరి ముందుంటున్నారు. అందుకే పార్టీలో కొత్త ముఖాలు, యువతరాన్ని ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. అందుకే ధర్మాన బ్రదర్స్ ప్లేస్లో సీదిరిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారట. మరి ధర్మాన తమ్మినేని భవితవ్యం వైసీపీలో ఎలా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.